శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం ప్రపంచమంతా కూడా గుడ్ ఫ్రైడేని జరుపుకున్నటువంటి దినం. మన సోదరులు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, యేసు ప్రభువుని సిలువేయటం అనేటువంటిది, యేసు ప్రభువుని కఠినంగా శిక్షించటం అనేటువంటిది, అది గుడ్ ఫ్రైడే ఏంటి క్రైస్తవులకి, విశ్వాసులకి అది బ్యాడ్ ఫ్రైడే కదా అని చెప్పేసి వారు జ్ఞాపకం చేస్తూ విమర్శిస్తూ మాట్లాడుతుంటారు. కాన్స్టైన్ చక్రవర్తి అన్నట్లుగానే క్రైస్తవులకి, విశ్వాసులకి అది గుడ్ ఫ్రైడేనే, అది శుభ శుక్రవారమే. అయితే అపవాది యొక్క అనుచరులైనటువంటి వారికి అది బ్యాడ్ ఫ్రైడేనే. మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, ఆదికాండంలో మరి ఏదెను వనంలో సర్పంలో ప్రవేశించేటువంటి అపవాది అవను మోసగించటం, ఆజ్ఞ అతిక్రమించటం, ఆజ్ఞ అతిక్రమం వల్ల ఆదామవ్వలోనికి పాపం అనేటువంటి రావటం జరిగింది. ప్రభు శపించేటప్పుడు సర్పాన్ని శపించిన మాటని మనం జ్ఞాపకం చేసుకుంటాం. నీవు మనుషుని యొక్క మడం మీద కొట్టుదువు, వాడిని తలను చితకు కొట్టుదురు అని జ్ఞాపకం చేసినట్లుగానే, మరి ఈ దినం ఈ యొక్క శుభ శుక్రవారంలో, గుడ్ ఫ్రైడేలో అపవాది యొక్క తల చితకు కొట్టబడింది. అపవాది సాతానుడు ఈ యొక్క శిలువ యాగం అనేటువంటిది జరగకుండా ఉండాలని, ఇది జరిగితే మరి అపవాది ఓడిపోతాడు, ప్రభు యొక్క ప్రణాళిక నెరవేర్చబడుతుందని చెప్పేసి ఎన్నో విశ్వ ప్రయత్నాలు, అంటే యేసుక్రీస్తుని మరి సిలువ వేయటం అనేటువంటిది మరి అపవాదికి ఒక కోణంలో ఇష్టం లేనటువంటి విషయమే. ఎందుకు అంటే, సిలువ వేయబడితే, సిలువలో ప్రభు మరణిస్తే ఆయన విశ్వాసులకి విజయాన్ని అనుగ్రహించిన వారు అవుతారు, మానవాళికి విమోచన, పాపం అనేటువంటి దాస్యం నుంచి వారు విడిపించబడతారు అనేటువంటిది అపవాదికి తెలుసు. దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రపంచం అంతా కూడా మరి క్రైస్తవులు, క్రైస్తవేతరులు, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శుభ శుక్రవారంలో యేసుక్రీస్తు యొక్క శిలువ యాగాన్ని, శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి దినం. నిజమే, యేసు ప్రభు ఆయన సిలువ వేయబడ్డాడు కాబట్టే సిలువలో మనందరికీ పాపం నుంచి విముక్తి, విడుదల అనేటువంటిది కలిగింది. ఇది మరి క్రైస్తవ విశ్వాసులందరికీ కూడా శుభ శుక్రవారము, విజయ శుక్రవారము. ఇది మానవాళికి పాపము నుంచి విమోచన శుక్రవారం ఈ దినం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ దినం క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఎంతో భక్తితోనూ మరి ఆసక్తి కలిగినటువంటి వారుగా ఈ దినం అనుసరించేటువంటి వారుగా ఉండాలి. ప్రాముఖ్యంగా యేసు ప్రభు జ్ఞాపకం చేసిన ఒక మాట ఉంది. సిలువ మోస్తున్నటువంటి సమయంలో, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవకుడి, మీ కొరకును మీ పిల్లల కొరకు ఏడవుడి అనేటువంటి మాట జ్ఞాపకం చేశారు. మరి ఆ మాట మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. సిలువ వేయబడ్డారు ప్రభు అని చెప్పేసి ఎంత దుఃఖపడుతున్నామో, అదే విధంగా మరి వ్యక్తిగతంగా మన కొరకు, మన కుటుంబాల కొరకు, మన బండుల కొరకు, మరి వారి మారు మనసు కొరకు, వారి రక్షణ కొరకు మనందరం కూడా దుఃఖించాల్సిన వారుగా, బాధ్యత కలిగి మరి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించవలసిన వారుగా ఉన్నామనేటువంటిది ఈ శుభ శుక్రవారం మనం నేర్చుకోవాలి, మనం గ్రహించాలి. ఆ విధంగా ఈ యొక్క శుభ శుక్రవారంలో మన అందరి జీవితంలో గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి మలుపును దేవుడు ఈ దినం మనందరికీ అనుగ్రహిస్తూ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు దేవా. ఈ దినం నా తండ్రి, ప్రపంచం అంతా నా తండ్రి ఈ యొక్క శుభ శుక్రవారం దేవా, మీరు సిలువలో పలికినటువంటి
ఆ 7 మాటలను ప్రభువా మరి ధ్యానం చేస్తున్నటువంటి ఈ దినంలో నా తండ్రి, అది కేవలం ఆచారంగా అలవాటుగా కాకుండా ప్రభు, మీరు మా కొరకు నాయనా చివరిగా మీరు పలికినటువంటి అమృత సూక్తులు మా జీవితానికి అన్వయించుకుని అయ్యా మరి అపవాది ఏదేను వనంలో అవ్వను మోసగించినటువంటిది నాయన, ఆ సర్పం యొక్క తల ఏ రీతిగా చితగొట్టబడుతుందో ఈ దినం మీ యొక్క శిలువ యాగం ద్వారా ఆ అపవాది నాయన కోరలు పీక వేయబడ్డవాడుగా అయ్యా వాని తల చితుక్కొట్టబడ్డట్టుగా అయ్యా మీరు అనుగ్రహించినటువంటి శిలువ విజయాన్ని, శిలువ ఆనందాన్ని ప్రభా, శిలువలో మాకు ఇచ్చినటువంటి పాపమును విమోచన ప్రభు, మేము నా తండ్రి ప్రపంచానికి మా సోదరులకి చాటి చెప్పేటువంటి వారుగా ముందుకు నడిపిస్తూ కృప చూపించమని ఈ దినమంతా నాయన మరి ప్రతి ఒక్కరూ కూడా భక్తి భావంతో నాయన అయ్యా ఆధ్యాత్మికమైనటువంటి దైవ చింతన కలిగినటువంటి వారుగా ముందుకు సాగలిగినటువంటి కృపద ఇచ్చామని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి, ఆమేన్. గుడ్ ఫ్రైడే మీ అందరి జీవితంలో కూడా ఆధ్యాత్మికమైన మలుపును దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.